ఈ రోజున మనం అనేక సార్లు సనుగుతూ గొనుగుతూ చిన్న చిన్న బాధల్లో నిలవలేక జారిపోతూ వెనుకంజు వేస్తూ ప్రార్థనకి దూరం అవుతూ సన్నిధికి దూరం అయిపోవటానికి కారణం ఏంటంటే నీకు వచ్చిన బాధ శ్రమ నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆ దేవుడు ఎందుకు అలా చేశాడు అని ప్రశ్న నీ గుండెల్లో వేస్తుంది. నిజంగా నేను ఆయనను ఆరాధిస్తున్నాను కదా, ఆయన ఎందుకు ఇలా చేయాలి అని ఆలోచన వచ్చేస్తాయి. ఎంతోమంది అలాగ దూరం అయిపోయారు. ఎంతోమంది ఎందుకమ్మా రాలేదు, ఎందుకు రమ్మంటారండి. ఒక భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సహోదరి నమ్మకం వచ్చింది భర్త బ్రతుకుతాడని. చనిపోయాడు. ఆమె అన్యుల్లో కలిసిపోయింది. అంటే వీళ్ళ భక్తి, వీళ్ళ విశ్వాసం ఎంతవరకు అంటే ఆయన అనుకూలంగా సౌఖ్యముగా ఆ సకల దీవెనలు ఇచ్చినంత వరకే నమ్మకంగా ఉంటారు. వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా వీళ్ళు సన్నిధిలో నిలబడలేరు. అత్తి పత్తి చెట్టులా టచ్ మే నాట్, అన్ని మేలే కావాలి, కొంచెం కీడు సహించలేరు. ఇందుకు సరైన మాదిరి యోబు, భక్తుడైన యోబు, కష్టకాలములో మాదిరిగా ఉండగలిగిన భక్తుడు. దేవుని వరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని బాధలండి ఆయనకి, ఎన్ని కష్టాలు. మనం అనుభవిస్తున్న కష్టం ఎంత అండి అసలు. ఈ బాధలు అసలు లెక్కలోకి రావు. దెబ్బ మీద దెబ్బ, ఆస్తి మీద, తనకున్న అసెట్స్ మీద, తన కుటుంబం మీద, తన భార్య మీద పంజ పడుతూనే ఉంది. దెబ్బ మీద దెబ్బ, కోలుకోలేక పరిస్థితులు. ఇది సంభవించి కొద్ది రోజుల్లోనే మరలా ఇంకో ఆపద. బయటి ప్రపంచం ఎలా మాట్లాడుకుందో యోబు విషయంలో. ఏం తప్పు చేశాడో, ఏం పాపం చేశాడో, ఎంత ద్రోహం చేశాడో, ఎంత చేస్తే తప్ప ఇన్ని బాధలు వస్తాయి ఆయనకి, మనకందరికి రావట్లేదే, ఆయనకి ఎందుకు ఇన్ని బాధలు అని రకరకాల ఆలోచనలు మనసులో పుడతాయి. దేవుడు అవకాశం ఇచ్చాడు. గాడ్ పర్మిటెడ్. యోబు అన్ని మౌనంగా సహిస్తున్నాడు. అప్పుడప్పుడు మనుష్య స్వభావం బయటికి వచ్చిన మాట నిజమే. నేను చచ్చిపోతే బాగుండు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి యోబు జీవితంలో. కానీ ఒక మంచి మాట, తన నోటి మాటతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. చప్పట్లు కొడతారా గట్టిగా, కొడాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అనండి. సనగలేదండి. 10 మంది పిల్లలు ఒక్కసారి కుప్ప కూలిపోయారు. ఒక్క కొడుకు చచ్చిపోతేనే తట్టుకోలేము మనం. 10 మంది సంతానం ఒక్కసారి బిల్డింగ్ కూలి ఒక్కడు బ్రతకలేదండి. ఆల్ 10 అందరూ చచ్చిపోయారు. పనోడు బ్రతికాడు, కొడుకు బ్రతకలే. ఒకసారి ఆ విషయాన్ని కూడా ఆలోచన చేసి చూడండి. కనీసం ఒక్క కొడుకైనా బ్రతికించకూడదా? పనోడు బ్రతికాడండి, కొడుకులందరూ చచ్చిపోయారు. ఆ మాట విన్న వెంటనే ప్రభు పాదములతో మోకాల మీదకి వచ్చేసాడు. మోకాల మీదకి వచ్చి ఎందుకు ఇట్లా చేశావు అని అడగలే. నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం. నువ్వే తీసుకున్నావు, నీకు స్తోత్రం. చప్పట్లు కొడతారా గట్టిగా? ఆ సత్తా మనకు రావాలి. ఆమెనండి గట్టిగా, చపాలు గట్టిగా. ఆ భక్తి స్థాయి మనకు కలుగునుగాక. మనందరిలో అట్టి అభిషేకం, అట్టి కృప సమృద్ధిగా దిగివచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ అనుభవం నిజంగా ఎంతమందికి కావాలి? నిజంగా ఎంతమందికి కావాలి? దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అది తిరుగులేని భక్తి. అది ఈ కడవరి దినాలలో అలాంటి భక్తి కొరకు నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. జల్లడ దేవుడు పడుతున్నాడు. జల్లడ. ఈ జల్లడ పట్టిన ఈ సందర్భాల్లో
అది శ్రమే కావచ్చు, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు, లేదా హింసే కావచ్చు. దేవుడు తూర్పారు పడుతున్నాడు. చెత్త కొట్టుకుపోతుంది, పొట్టు కొట్టుకుపోతుంది, గట్టి గింజలు మాత్రమే సంఘంలో నిలిచి ఉంటుంది. ఆ గట్టి గింజగా నువ్వు ఉండాలని కోరుకో. నీ భక్తి ఆ స్థాయికి రావాలని కోరుకుందాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో మాదిరి, నిలువలేక కూలిపోయే సందర్భంలో కూడా నోటి మాటతో ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు. He was a perfect example.